తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య స్థితి పైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇటీవల కాలంలో వరుస పర్యటనలు, అదేవిధంగా గతంలో ఆయనకి వెన్నునొప్పి విపరీతంగా బాధపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరొకసారి వెన్నునొప్పికి సంబంధించినటువంటి సమస్యలతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నట్టుగా సమాచారం. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఒకవైపు బిజీగా ఉంటూనే మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి సంబంధించి వెంటనే ఆయన సింగపూర్ ప్రయాణం చేయడం, మళ్ళీ నేరుగా హైదరాబాద్ రావడం, ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల వల్లనే అధికారిక కార్యకలాపాలు కూడా కొంత విరామం ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యపరంగా మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు, ఇది సమాచారం. ఏం జరిగింది? వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన కనిపించలేదు. వాస్తవం అండి మీరు చెప్పిన కేశవ్ గారు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి భోజనం చేయాలి, నిద్ర సరైన నిద్రాహారాలు సరిగా ఉండాలి, అయి ఉండాలి. అది నిద్రాహారం లేకుండా రాష్ట్ర ఇది ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూటమిలో దాదాపు 15-16 గంటలు ఆయన కష్టపడుతున్నమాట మనం చూస్తున్నాం. ఈ 10 మాసాల్లో ఎప్పుడు లేని విధంగా పల్లెలకి షాప్ వచ్చింది. అధ్వానమైన రోడ్ల నుంచి చక్కగా అద్దంలాగా రోడ్లు వేశారు. ఇక ఆయన తిరగని ప్లేస్ లేదన్నట్టు ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ, ఇవన్నీ కూడా కీలకమైన శాఖలు. అంటే కంటిన్యూగా రివ్యూ మీటింగ్లు పెడతాం, అధికారులతో సమన్వయం చేసుకోవటం, రోడ్లు వేయించడం. అంటే అస్తవ్యస్తమైన 5 సంవత్సరాల పరిపాలన గాడిలో పెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు జ్వరంతో ఉన్న మన్యం ప్రాంతం వెళ్తున్నాడు. మన్యం అంటే మనం చాలామంది నాయకులు, చాలామంది మంత్రులైనా కేశవ్ గారు ఎవరు వెళ్ళని ప్లేస్లో కూడా, నక్సల్స్ ప్రభావం ఉన్న ప్లేస్లో కూడా ఆయన వెళ్ళిపోయి చేస్తున్నాడు. ఒకవైపు బాబు బాగాలేదన్నా కానీ అక్కడికి వెళ్లకుండా ఇచ్చిన మాట ఇచ్చారని చెప్పి ఆ గ్రామంలో వెళ్ళి తర్వాత కానీ వెళ్ళా సింగపూర్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వ్యక్తి తన ప్రజల కోసం నిరంతరం తన చివరి రక్తపట్టు వరకు ప్రజల కోసం ఉంటారని చెప్పి దశాబ్దన్నర పోరాటంలో ఈరోజు విజయం సాధించాడు. ఇది విజయం ఆంధ్రప్రదేశ్కి పరిమితం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా మోదీ గారు కూడా ఈయన్ని దేశ సంపదగా చూస్తున్నారు. పవన్ అట్లా హిందూ సనాతన సాంప్రదాయాన్ని తన భుజానికి ఎత్తుకున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ నేను ఉంటానని చెప్పి చూస్తున్నాడు. తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం, తర్వాత తమిళనాడు చూసాం, కర్ణాటక చూసాం. ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సరైన నిద్ర లేకపోవటం కావచ్చు, ఆరోగ్యాన్ని సైతం పనంగా పెట్టి ప్రజల అభివృద్ధి, అస్తవ్యస్త వ్యవస్థను గాడిలో పెట్టడానికి తను పడుతున్న కష్టాన్ని నిజంగా భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. ఈరోజు ఉదయాన్నే ఎక్టిక్ షెడ్యూల్ మనం చూస్తే మన్యం సీతారామరాజు జిల్లా పార్వతీపురం కాడి నుంచి కట్ చేస్తే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సింగపూర్ వెళ్ళి 3 రోజులు కొడుకుని మళ్ళీ తీసుకొచ్చి తను వెళ్ళలేకపోతే తిరుపతి తన భార్యను పంపించి మొక్కు తీర్చుకున్న తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగే ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో మంగళగిరి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి వచ్చి సచివాలయం దగ్గరికి వెళ్తే 10 మోకల్లో అందరికంటే ముందు వెళ్ళాడు. వెళ్ళి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పాల్గొందామని. కానీ ఆరోగ్య సహకరించిపోతలకి ఎమ్మటే 10:25కి తిరిగి మంగళగిరి ఆఫీస్లో, ఇల్లు అదే, క్యాంప్ ఆఫీస్ కూడా తీసేసాడు కాబట్టి ఇల్లు అదే, ఆఫీస్ అదే, రెస్ట్ తీసుకుంటున్నాడంటే మనిషి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్యాబినెట్ మీటింగ్ లో ఆయన సీటు ఖాళీగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఆరోగ్యాన్ని సైతంగా పరంగా పెట్టి ప్రజల కోసం నిరంతరం చేసే క్రమంలో అంటే అనీజీగా ఉండేతలకి ఆయన ఎమ్మటే రిటర్న్ వచ్చేసి మంగళగిరి ఆఫీస్లో ఇప్పుడు ప్రస్తుతం యాజ్ అన్ ఈ క్షణాన్ని ఆయన రెస్ట్ తీసుకున్నాడు మంగళగిరి ఆఫీస్లో. అంటే దాన్ని బట్టి తను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, భవిష్యత్తు కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఈరోజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి పవన్ చొరవతో పల్లె పండుగ అనే కార్యక్రమం మనం చూస్తున్నాం. ఒక కృష్ణా జిల్లాలో 256 గ్రామాల్లో చెత్త ద్వారా సంపదను సృష్టించడం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇకపోతే అక్కడి నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాలో అధ్వానమైన రోడ్లని అద్దంలాగా పరిచేస్తున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కావచ్చు, ఎక్కడైనా గత 5 సంవత్సరాల్లో రోడ్లు ఎంత అధ్వానం అయిపోయినాయో మనం చూసాం. అవి ఒకవైపు చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడైతే నీరు పారుదల లేకపోతే వాళ్ళకి మంచి నీరు ఇవ్వటం కావచ్చు, సెంట్రల్ నుంచి పోలవరానికి కావచ్చు, రాజధానికి కావచ్చు నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడుతో అహర్నిశలు కష్టపడతాం. ఇవన్నీ కూడా మల్టిపుల్ డైమెన్షన్లో ఉండే తెలుగు ఒకటి కాదు. ఒక పాత్ర అయితే పర్లేదు,
మల్టిపుల్ రోల్స్ అనేతలకి ఆయనకి అంటే ఆయన కుర్చీ అలా ఖాళీగా ఉండడం అనేది ఆయన అంత అటెండ్ అవ్వాలి క్యాబినెట్ మీటింగ్ అని వెళ్ళి కూడా అవును కూర్చోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారని చెప్పని అనుకోవాలా. definitely. మన్యం ప్రాంతంలో ఎలాగో అడవి తల్లికి వందనం అని అడవి తల్లి బాట అని చెప్పని మొత్తం అంతా తిరిగారు. అవును చాలా ఏరియాస్ ఎక్కడ వెహికల్స్ వెళ్ళని ప్లేస్ లో కూడా నడుచుకుంటే ఇప్పుడు ఏ నాయకుడు వెళ్ళలేదండి. నాయకుడు వెళ్ళని ప్లేస్లో వెళ్ళారు. అక్కడ అరకు పాడేరు కూడా వైసీపీ ఉన్న నియోజకవర్గాలు, ఎంపీ కూడా వైసీపీలో ఉన్నది. కానీ అక్కడ యాక్చువల్గా వీళ్ళు గెలిపించాలి. అయినా కానీ ఓటు వేయకపోయినా మీ యొక్క అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వైసీపీలు కూడా ఇటువైపు చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఏదైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అహర్నిశలు పడే కష్టం ఏమాత్రం కొద్దిగా హుషారుగా ఉన్నా, ఆయన కొడుకు కూడా తన పుట్టిన బిడ్డ మార్క్ శంకర్ సింగపూర్లో ప్రమాదం గురైనా కానీ మాటిచ్చాననే ఉద్దేశంతో ఆ పల్లికి వెళ్ళి ఆ తర్వాత కానీ రాలా. అటువంటి వ్యక్తి ఈరోజు మంగళగిరి సెక్రటరియట్కి కూడా వెళ్ళి కూడా అక్కడ సచివాలయంలో ఇప్పుడు జరిగే క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేక మంగళగిరి ఆఫీస్లో రెస్ట్ తీసుకుంటాడంటే ఆయనకు డెఫినెట్గా డాక్టర్ల పర్యవేక్షణలో ఇమీడియట్గా, ఎందుకంటే మనిషి సరైన నిద్ర కనీసం 6 గంటలు లేకపోతే మనం పని చేయలేం. అంటే గతంలో ఆయనకి వెన్ను నొప్పి వెన్నుపూస సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. సో అదే మళ్ళీ తిరగబెట్టింది అనుకోవాలా, లేదంటే ఇంకేమన్నా కొత్తగా ఆరోగ్య సమస్య? అదే విపరీతమైన ఆయన అన్నవాడు కూడా సార్, మొన్న నా బిడ్డని నేను ఎత్తుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి అన్నాడు. పెద్దవాడు ఎడిదిరిగి నేను చిన్నవాడిని ఎత్తుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడంటే ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో తన ఆరోగ్యం ఆయన అర్థం చేసుకోవాలా. ఇక ఫిజియోథెరపీ పర్యవేక్షణలో ఆయన తీసుకొని, ఒకవైపు వైరల్ ఫీవర్ వస్తున్నాయి కంటిన్యూగా, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక ప్రాంతం కాదు కదా సార్, ఎక్కడ మన్యం జిల్లా అత్యంత వాతావరణం ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఆ తర్వాత వేరే దేశం సింగపూర్ వెళ్తాం, హైదరాబాద్ రావటం, మళ్ళీ ఇప్పుడు మంగళగిరి వెళ్తాం. మల్టిపుల్ ఇది వల్ల మన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా సమయానికి తిండి తినకపోవడం కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు, ఇవన్నీ ఇది వల్ల కంప్లీట్గా ఒక 1 వీక్ అన్నా ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటే యథాతథ స్థితికి వచ్చే అవకాశం, కొద్దిగా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మొత్తం యాక్టివిటీ అంతా కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా మొదలవబోతుంది. అవును, 3rd వీక్లో ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. 4 లక్షల మంది పైన మీటింగ్ పెట్టుకున్నారు. ఈ లోపు ఆయన కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే రేపు పని చేసే అవకాశం ఉంటుంది అనమాట. రెస్ట్ తీసుకోవాలి, తొందరగా కుదురుపడాలని మనం కోరుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వరుస ప్రయాణాలు, వరుసగా పని ఒత్తిడి, వీటన్నిటి నేపథ్యంలో మరోసారి ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నటువంటి దాఖలాలోనే క్యాబినెట్ మీటింగ్ కూడా ఇవాళ అటెండ్ కాలేనటువంటి పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్ళారు. సో ఆయన వీలైనంత వేగంగా కోలుకోవాలి. అలానే ఇప్పుడు నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నెలాఖరులోపు చాలా బృహత్తరమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టబోతుంది. కాబట్టి ఆయన ఈ లోపు ఆరోగ్యపరంగా కోలుకోవాలని చెప్పని ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.